హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతిస్ హరివిల్లు. ఇవాళ ఒక్క రెసిపీతో మీకు 2 ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఒకటి రోజ్ సిరప్, ఇంకొకటేమో గుల్కంద్. ఒకసారి ఇవి రెండు మనం ఎలా తయారు చేసేసుకుందామో చూద్దామండి. ముందుగా దీనికోసం మంచి నాటు గులాబీలని మనం తెచ్చి చక్కగా గులాబీ రేకులన్నిటినీ ఒలుచుకొని ఇట్లా శుభ్రం చేసి 1-2 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇట్లా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కొద్దిగా వీటిలో ఉన్న తడిపోయేదాకా ఆరనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని 1 కప్పు గులాబీ రేకులైతే 1 కప్పు మనం షుగర్ తీసుకోవాలి. మనం తీసుకున్న షుగర్ అంతా ఈ గులాబీ రేకులకి ఒకసారి బాగా పట్టించి వీటిని ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో ఈ గులాబీ రేకులు కూడా వేసి ఇలా మరగనివ్వాలండి. దీనిలో మనం ఏ విధమైన కలరు వాడలేదండి. దీనికి ఒక సింపుల్ టిప్ కూడా చెప్పాను, మీరు లాంగ్ వీడియోలో చెక్ చేసినట్టయితే మీకు వివరంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇలా తయారయ్యి దగ్గర పడంగానే మనం ఆపేసుకొని దీన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో మనము స్ట్రెయిన్ చేసేసుకుందాం. తయారైపోయిందండి మన రోజ్ సిరప్, ఇంకా మన గుల్కంద్. ఇవి రెండింటిని ఇట్లా గ్లాస్ జార్లో మనం శుభ్రం చేసేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది బయట పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. తయారైపోయినాయండి మన 2 రెసిపీస్. మన రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో